హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం. అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు. కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంలో అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని హిందువుల నమ్మకం. వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకొని పూజను ఆచరిస్తే అష్టైశ్వర్యాలు, లక్ష్మి అనుగ్రహం సొంతమని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలు రాసుకోవాలి. ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. వాకిట్లో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కును పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి. ఆ ముగ్గుల మీద పసుపు కుంకుమలతో తయారు చేసిన పీటని పెట్టాలి. దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశపు చెంబుకి పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టి కలశంలో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, అక్షతలు, రూపాయి బిళ్ళ వేయాలి. అలాగే దానిలో మామిడాకులను వేసి దానిపైన కొబ్బరికాయను ఉంచాలి. ఈ కొబ్బరికాయ పైన పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. లేదా కొబ్బరికాయ పైన రవికల గుడ్డ లేదా జాకెట్ ముక్కను పెట్టి దాని మీద గంధంతో అమ్మవారి బొమ్మను గీసి పూజించాలి. కొబ్బరికాయతో పాటుగా కలశంపై మామిడి ఆకులను ఉంచడము శుభసూచకం. అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తరువాత తోరగ్రంథి పూజ చేస్తారు. ఇందుకోసం 3 లేదా 5 తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున 9 ముడులు వేయాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి. ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట. అందుకని పూజలో ఆవు నేతితో చేసిన దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు మనపై ప్రసన్నులవుతారట. వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు. బూరెలు, గారెలు, పులిహోర, చలివిడి, పానకం, వడపప్పు, బెల్లం ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. వీటిని కూడా అమ్మవారికి నివేదించడం మరువకూడదు. అలాగే కొబ్బరికాయ, అరటిపండ్లు, అలాగే ఇంకా కొన్ని ఇతర పండ్లను కూడా సమర్పించాలి. వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి. వీటితో పాటుగా కనకధర స్తోత్రం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలవుతారు. అలాగే మీరు ఇవి చదవలేకపోతే కనీసం ఆడియో ద్వారా కూడా వినినా కూడా చాలా మంచిది. ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు. వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి. ముత్తైదువును సాగనంపిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి. సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు. అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరూ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా పెట్టాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు. అలాగే శనగపప్పు, బెల్లంతో చేసిన పదార్థం, పూర్ణాలు, బొబ్బట్లు, పాయసం, చక్కెర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టం. ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు, బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయినంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం. గురుడు ధనకారకుడు,
విద్యాకారకుడు. ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే. జీవితంలో డబ్బులు, చదువు, భార్యాభర్తలు చక్కగా ఉండటం, సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు. ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం కానీ, దాంపత్యం కానీ, సంపదలు కానీ వీటన్నిటినీ పొందడం కోసం శనగలు వాయినంగా ఇవ్వడం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి శనగలు వాయినంగా ఇవ్వడం వలన గురుబలం పెరుగుతుంది. స్తోమతను బట్టి 9 మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వడం లేదా ఒక ముత్తైదువుకైనా పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలన్నింటినీ తీసుకొని వ్రతం చేయడం వలన ఎటువంటి అమంగళము జరగదని పండితులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చాలా విషయాలు వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకున్నాం కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.